హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో ఒక సమాచారం అనేది మరి షేర్ అవుతూ ఉంది. ఆ సమాచారాన్ని మనం మొదటగా చూద్దాం. ఏంటా సమాచారం అంటే, అప్డేటెడ్ న్యూస్, ఆర్డినెన్స్ ప్రతిపాదనకు లైన్ క్లియర్, రాష్ట్ర యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ. టెట్ పరీక్ష ప్రతిపాదన కోసం ఎక్కువ వినతులు రావడంతో ఈ రోజు మంత్రివర్గంలో లోకేష్ తో చర్చలు జరిపిన తర్వాత టెట్ పెట్టడానికి సమయం లేదన్న విద్యాశాఖ మంత్రి. ఈ డిఎస్సి పూర్తి అయిన కోర్టులో ఉన్న కేసు క్లియర్ అవగానే మిగిలిన 10,000 పోస్టులకు టెట్ పెట్టాలని తీర్మానం. మార్చి 27న నోటిఫికేషన్ వెల్లడి. అధికారికంగా త్వరలోనే ఈ సమాచారాన్ని వెల్లడించనున్న అధికారులు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమాచారాన్ని బట్టి రాష్ట్రం యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అనేది జరగబోతోంది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చట్టం రూపంలో ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రావడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ అనేది తీసుకురాబోతోంది. మరి ఈ ఆర్డినెన్స్ అనేది అమల్లోకి వచ్చి ఎస్సీ వర్గీకరణ అనేది చట్టంగా మారితే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయినట్టే. ఇక చాలా మంది మరి డిఎస్సి ఆలస్యం అయితే టెట్ పరీక్షను నిర్వహించండి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి టెట్ పరీక్ష మరోసారి నిర్వహిస్తే డిఎస్సి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. కాబట్టి టెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉండకపోవచ్చు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు విడుదల చేసి ఆ డిఎస్సి పూర్తి అయిన తర్వాత మరలా టెట్ అనేది నిర్వహించి దాని తర్వాత మరో డిఎస్సి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో విడుదల చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడ మనకు సమాచారం కనిపిస్తూ ఉంది. మరి ఇదే కూటమి ప్రభుత్వ హయాంలో తర్వాత కొద్ది రోజుల తర్వాత మరో డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చే అవకాశం ఉంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చి 27వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మార్చి 27 అంటే ఈ మార్చ్ నెల చివరి వారంలో విడుదలవ్వచ్చు, లేదంటే ఏప్రిల్ లో మొదటి వారంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ సమాచారాన్ని మనం చెబుతూ ఉన్నామంటే, మరి మరో కేబినెట్ సమావేశం, నెక్స్ట్ కేబినెట్ సమావేశం అనేది ఏప్రిల్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతోంది. మరి ఇప్పటికే కేబినెట్ సమావేశం అయిపోయింది ఈ నెలకు సంబంధించి. మరలా ఈ నెలలో కేబినెట్ సమావేశం ఉండే అవకాశం లేదు. తర్వాత కేబినెట్ సమావేశం అనేది ఏప్రిల్ 3వ తేదీన ఉండబోతోంది. కాబట్టి ఈ ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్స్ వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరి వారికి అందించండి అంటూ ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి విద్యాశాఖ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మరి కేబినెట్ లో చర్చించిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ 3వ తేదీన కేబినెట్ సమావేశంలో చర్చిస్తే మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ లేదా 2వ వారంలో కానీ మాక్సిమం ఏప్రిల్ మొదటి వారంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని చట్టం రూపంలో తీసుకురావాలి. దాని తర్వాత కేబినెట్ సమావేశంలో డిఎస్సి గురించి చర్చించాలి. దాని తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకు ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్టయితే అర్థమవుతుంది. మరి ఇది ఈరోజు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.